హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏ జావాస్క్రిప్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళినా మోస్ట్ ఫ్రీక్వెంట్గా అడిగే పాపులర్ క్వశ్చన్ వేర్, లెట్ అండ్ కాన్స్టెంట్ కీవర్డ్స్ మధ్య డిఫరెన్సెస్ ఏంటి, దేన్ని ఎక్కడ యూజ్ చేస్తాం అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం. లెట్స్ స్టార్ట్. బేసిక్ అవుట్పుట్ చూపించడానికి index.html ఒకటి క్రియేట్ చేశాను. అందులో main.js ఫైల్ని ఇంక్లూడ్ చేశాను. సో ఈ జావాస్క్రిప్ట్ ఫైల్లో మనం కోడ్ రాసి దాని అవుట్పుట్ HTMLలో చూడొచ్చు. సో అవుట్పుట్ చూడడానికి VS కోడ్లో నేను లైవ్ సర్వర్ అనేది ఇన్స్టాల్ చేశాను. సో మీకు కూడా ఇది లైవ్ సర్వర్ కావాలనుకుంటే ఇక్కడ ఎక్స్టెన్షన్స్ దగ్గర క్లిక్ చేస్తే లైవ్ సర్వర్ అని టైప్ చేస్తే మనకి లైవ్ సర్వర్ అనేది ప్లగిన్ మనం ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని ఎలా రన్ చేయొచ్చో చూద్దాం. రైట్ క్లిక్ ఇవ్వండి index.html ఫైల్ మీద. ఇక్కడ ఓపెన్ విత్ లైవ్ సర్వర్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు లైవ్ సర్వర్తో వెబ్సైట్ అనేది లాంచ్ అవుతుంది. సో మినిమైజ్ చేస్తున్నాను. ఇప్పుడు index.html ఫైల్ క్లోజ్ చేస్తున్నాను. ఇంకా అవుట్పుట్ అనేది మన కన్సోల్లో చూపిస్తాం. సో ఇక్కడ ఇన్స్పెక్ట్ చేస్తే మనకి కన్సోల్ అనేది చూపిస్తుంది. సో కన్సోల్లో లైవ్ సర్వర్ అనేది ఎనేబుల్ అయింది. సో మనం ఇక్కడ రీలోడ్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ అవుట్పుట్ అనేది చూపిస్తుంది. మెయిన్ డిఫరెన్సెస్ ఏంటంటే డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ అనేది ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్ ఏంటంటే స్కోప్. థర్డ్ డిఫరెన్స్ రీడిక్లరేషన్. ఫోర్త్ డిఫరెన్స్ రీఇనిషియలైజేషన్ ఫర్ ప్రిమిటివ్ డేటా టైప్స్, ఇంకా రీఇనిషియలైజేషన్ ఫర్ రిఫరెన్స్ డేటా టైప్స్. సో వీటి గురించి ఇన్డెప్త్గా చూద్దాం. ఇక్కడ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ గురించి చెప్పుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ ఒకసారి ఈ యూజర్ అనే దాన్ని రన్ చేసి చూద్దాం, అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో ఇది రన్ చేసి చూస్తే మనకి యూజర్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అనే ఎర్రర్ వచ్చింది. అంటే నేను వేరియబుల్ని డిక్లేర్ చేశా కానీ దానికి వాల్యూ అనేది అసైన్ చేయలేదు. ఇప్పుడు నేను ఒక వాల్యూ అసైన్ చేస్తే 5 అనే అవుట్పుట్ అసైన్ చేశాను కాబట్టి 5 అనేది డిస్ప్లే అవుతుంది. సో దీన్ని మనం ఏమంటామంటే గ్లోబల్ వేరియబుల్ అంటారు. జావాస్క్రిప్ట్లో మనం వేర్ కానీ, లెట్ కానీ, కాన్స్టెంట్ కానీ, కీవర్డ్స్ ఏమీ యూజ్ చేయకుండా వేరియబుల్ని డిక్లేర్ చేస్తే దాన్ని గ్లోబల్ వేరియబుల్ అంటారు. వేర్ యూజ్ చేసి వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయొచ్చో చూద్దాం. సో ఇక్కడ చూస్తే దీని అవుట్పుట్ ఏమొస్తుంది అనుకుంటున్నారు? 5 వస్తుందా లేక 10 వస్తుందా? యాక్చువల్గా వేర్ అనేది ఆల్మోస్ట్ గ్లోబల్తో సమానం. సో మనం యూజర్ని మళ్ళీ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ 10 అనేది 5తో ఓవర్ రైట్ అయిపోతుంది. ఇప్పుడు అవుట్పుట్ అనేది మనకి 10 వస్తుంది. నెక్స్ట్ లెట్తో ట్రై చేద్దాం. సో లెట్ యూజ్ చేసి వేరియబుల్ని డిక్లేర్ చేసాం అండ్ వాల్యూ అసైన్ చేసాం. ఇప్పుడు ఏమొస్తుంది అనుకుంటున్నారు? 20 వస్తుందా 10 వస్తుందా? సో అవుట్పుట్ చూద్దాం. అవుట్పుట్ అనేది ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ఐడెంటిఫైయర్ యూజర్ హ్యాస్ బీన్ ఆల్రెడీ డిక్లేర్డ్. అంటే లెట్ కానీ లేదా కాన్స్టెంట్ కానీ యూజ్ చేసినప్పుడు వేరియబుల్ ఆల్రెడీ డిక్లేర్ అయ్యి ఉంటే, అది వేర్తో కావచ్చు లేదా గ్లోబల్ వేరియబుల్ కావచ్చు, ఆల్రెడీ వేరియబుల్ అనేది డిక్లేర్ అయ్యి ఉంటే లెట్ అండ్ కాన్స్టెంట్ యూజ్ చేసి మళ్ళీ రీడిక్లేర్ చేయలేమన్నమాట. సో ఇప్పుడు యూజర్ 2 అని ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఎర్రర్ పోతుంది. సో యూజర్ 2ని ప్రింట్ చేద్దాం. సో యూజర్ 2 అని ప్రింట్ అయింది, అవుట్పుట్ 20 వచ్చింది. సేమ్ అలానే ఇప్పుడు కాన్స్టెంట్ అగైన్ ఇంతకుముందు లెట్ చూసాం, ఇప్పుడు కాన్స్టెంట్ కూడా సేమ్ ఎర్రర్ వస్తుందో లేదో చూద్దాం. సో యూజర్ చూస్తే సో ఐడెంటిఫైర్ యూజర్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డిక్లేర్. సేమ్ దీనికి కూడా మళ్ళీ అలానే వచ్చింది. ఎందుకంటే లెట్ అండ్ కాన్స్టెంట్ అనేవి ఒకసారి మాత్రమే వేరియబుల్ని డిక్లేర్ చేయగలం, మళ్ళీ రీడిక్లేర్ చేస్తే ఎర్రర్ వస్తుంది అనమాట. ఇప్పుడు వేరియబుల్ 3 ఇద్దాం. సో అవుట్పుట్ అనేది మనకు 30 వచ్చింది. సో దీన్ని కామెంట్ చేద్దాం. ఇప్పుడు స్కోప్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు స్కోప్ అంటే ఏంటి? స్కోప్ అంటే ఎగ్జాంపుల్ index.html ఫైల్ని ఈ బ్రౌజర్లో యాక్సెస్ చేస్తున్నాం. సో ఈ పర్టికులర్ ట్యాబ్లో మాత్రమే దీన్ని యాక్సెస్ చేయగలం. వేరే ట్యాబ్ ఓపెన్ చేస్తే అందులో index.htmlని మనం యాక్సెస్ చేయలేం, ఎందుకంటే దాని స్కోప్ అనేది పర్టికులర్ ట్యాబ్ వరకు మాత్రమే ఉంటుంది. సేమ్ అలానే జావాస్క్రిప్ట్లో కూడా స్కోప్ అనేవి ఉంటాయి అన్నమాట. స్కోప్స్ ఏంటంటే లోకల్ స్కోప్, గ్లోబల్ స్కోప్ అండ్ బ్లాక్ స్కోప్. సో వీటి గురించి చూద్దాం. లోకల్ స్కోప్, గ్లోబల్ స్కోప్ అంటే ఏంటి? గ్లోబల్ స్కోప్ ఆల్రెడీ మనం చూసాం. ఏంటంటే మనం విత్ ఇన్ ద ఫైల్లో
డైరెక్ట్గా మనం వేరియబుల్ని డిక్లేర్ చేస్తే, ఎగ్జాంపుల్ టెస్ట్ అనే దాన్ని డిక్లేర్ చేశాను 20 అని. సో దీన్ని ప్రింట్ చేస్తే మనకు అవుట్పుట్ 20 అనేది వస్తుంది. ఇది గ్లోబల్ స్కోప్, ఎందుకంటే దీన్ని మనం ఈ పర్టికులర్ ఫైల్లో ఎక్కడైనా సరే మనం యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ విత్ ఇన్ ఫంక్షన్స్లో కూడా మనం యూజ్ చేయొచ్చు, విత్ ఇన్ ఇఫ్ కండిషన్స్లో యూజ్ చేయొచ్చు, వైల్ లూప్, ఫర్ లూప్, వేరే ఏ ఫంక్షన్స్లో అయినా సరే మనం ఈ వేరియబుల్ని యూజ్ చేయొచ్చు. సో దీన్ని అందుకే గ్లోబల్ స్కోప్ అని చెప్పేసి అంటారు. మరి లోకల్ స్కోప్ అంటే ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ తీసుకుందాం. సో ఈ వేరియబుల్ టెస్ట్ అనే ఫంక్షన్లో అగైన్ టెస్ట్ అనే వేరియబుల్తోనే మళ్ళీ ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేద్దాం, కానీ దాని వాల్యూ మాత్రం వేరేది 10 ఇస్తాం. సో ఇప్పుడు టెస్ట్ని ప్రింట్ చేస్తే ఫస్ట్ దాన్ని రన్ చేయాలి. సో టెస్ట్ని రన్ చేస్తే మనకి అవుట్పుట్ ఏమొచ్చిందంటే 10 వచ్చింది. అంటే ఈ 10 అనేది కేవలం ఈ ఫంక్షన్లో మాత్రమే మనం యాక్సెస్ ఉంటుంది అనమాట. సో దీన్ని మనం లోకల్ స్కోప్ అంటాం. ఓన్లీ వేరేనే కాదు, ఇప్పుడు లెట్ యూజ్ చేసిన లెట్ test2 అని ఉందనుకోండి. సో test2 20 ఇచ్చాను అనుకోండి. సో ఈ test2ని కూడా ప్రింట్ చేయొచ్చు. ప్రింట్ చేస్తే మనకి 10 అండ్ 20 అనేవి వచ్చాయి. ఇప్పుడు 20 అంటే కన్ఫ్యూజ్ అవ్వచ్చు, 30 ఇద్దాం. సో 30 ఇస్తే 10, 30 అనేవి ఈ లోకల్గా యాక్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ టెస్ట్ అండ్ test2ని బయట యాక్సెస్ చేస్తే మనకి ఏ వాల్యూస్ వస్తాయి? సో టెస్ట్ని యాక్సెస్ చేస్తే మనకి 20 అనేది వచ్చింది, ఎందుకంటే అది గ్లోబల్ కాబట్టి. మరి ఒకసారి లెట్ అనే వేరియబుల్ని ప్రింట్ చేసి చూద్దాం అసలు ఏ వాల్యూ వస్తుందో. test2. సో test2 యాక్సెస్ చేస్తే నాకు ఏమొచ్చిందంటే test2 ఈజ్ నాట్ డిఫైన్డ్, అంటే అది ఎర్రర్ వచ్చిందనమాట. ఎందుకంటే దాన్ని మనం ఎక్కడ బయట డిక్లేర్ చేయలేదు. బయట డిక్లేర్ చేసి ఉంటే అది గ్లోబల్గా మనకి డిక్లేర్ అయి ఉంటుంది కాబట్టి మనం యాక్సెస్ చేయగలం, కానీ అది డిక్లేర్ చేసి లేదనమాట. సో అందుకని మనకి ఎర్రర్ వచ్చింది. ఇంకా మనం గ్లోబల్గా ఈ ఫంక్షన్ లోపల ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేద్దాం, test3 అని 40. సో ఇది ఫంక్షన్ బయట యాక్సెస్ ఉంటుందా లేదో చూద్దాం. సో ఈ పక్కన నేను ప్రింట్ చేస్తున్నాను test3 అని. సో ఇప్పుడు ప్రింట్ చేస్తే మనకి 20 పక్కన 40 వచ్చింది. 40 అంటే ఇది ఈ ఫంక్షన్ లోపల డిక్లేర్ చేసిన వేరియబుల్ అనమాట. సో ఇక్కడ మన కీవర్డ్ ఏమి ఇవ్వలేదు, వేర్ కానీ లెట్ కానీ కాన్స్టెంట్ కానీ. సో అందువల్ల ఇది గ్లోబల్ వేరియబుల్గా కన్వర్ట్ అయ్యి మనకి అవుట్పుట్ అనేది విత్ ఇన్ ద ఫైల్ ఎక్కడైనా సరే యాక్సెస్ ఉంటుందన్నమాట. సో ఇది లోకల్ స్కోప్ అండ్ గ్లోబల్ స్కోప్ గురించి. ఇంకా బ్లాక్ స్కోప్ గురించి నేర్చుకుందాం. బ్లాక్ స్కోప్ అనేది ఎక్కువగా లెట్ అండ్ కాన్స్టెంట్కి యూజ్ చేస్తాం. ఇప్పుడు లెట్ అనేది యూజ్ చేసాం కదా ఇక్కడ. సో ఇది ఈ విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ మాత్రమే దీని యాక్సెస్ ఉంటుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఎగ్జాంపుల్ ఈ ఫంక్షన్ లోపల నేను ఒక ఇఫ్ కండిషన్ రాసాను అనుకోండి, ఇఫ్ టెస్ట్ ఈక్వల్ టు 10 అయితే ఇప్పుడు ఈ test2ని ఇక్కడ నేను యాక్సెస్ చేస్తే test2. సో మిగతా వాటిని నేను కామెంట్ చేస్తున్నాను, ఓన్లీ ఈ ఫంక్షన్లో దీన్ని మాత్రం రన్ చేస్తున్నాను. ఇప్పుడు చూస్తే మనకు అవుట్పుట్ అనేది 30 వచ్చింది. సేమ్ అగైన్ నేను ఈ ఫంక్షన్ లోపల అగైన్ ఈ test2 అనేది డిక్లేర్ చేస్తే ఇది 40 అని ఇస్తే ఇప్పుడు టెస్ట్ అనేది యాక్సెస్ చేస్తే మనకి 40 అనేది వస్తుందన్నమాట. సో దీని స్కోపు కేవలం ఈ ఇఫ్లో మాత్రమే. ఇప్పుడు నేను ఈ ఇఫ్ తర్వాత బయట ఈ test2ని యాక్సెస్ చేస్తే మనకి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో test2ని యాక్సెస్ చేస్తే సో బయట నాకు 30 వస్తుంది. అంటే యాక్చువల్గా నేను test2ని ఓవర్ రైడ్ చేసినా సరే అది ఓవర్ రైడ్ అవ్వలేదన్నమాట, ఎందుకంటే దాని స్కోప్ విత్ ఇన్ ద బ్లాక్ అనమాట, విత్ ఇన్ ద కర్లీ బ్రేసెస్. ఇఫ్ కండిషన్లో కానీ లేదా వైల్ లూప్లో కానీ ఫర్ లూప్లో కానీ ఎక్కడ యూజ్ చేసినా సరే ఆ పర్టికులర్ బ్లాక్లో ఈ కర్లీ బ్రేసెస్ ఉన్న ప్రతి చోట ఎక్కడున్నా సరే ఆ పర్టికులర్ బ్లాక్లో దాని స్కోప్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ బయట డిక్లేర్ చేసామనుకోండి, లెట్ శాంపుల్ ఈక్వల్ టు చెక్ అనే వాల్యూని ఇచ్చాను. సో ఇప్పుడు దీన్ని ఈ ఫంక్షన్ లోపల నేను యాక్సెస్ చేయగలనా లేదా ఒకసారి చూద్దాం. ఈ ఫంక్షన్ లోపల లాస్ట్లో దాన్ని ప్రింట్ చేస్తున్నాను, శాంపుల్. ప్రింట్ చేస్తే ఈ చెక్ అనేది వచ్చింది, ఎందుకంటే దీని స్కోపు ఈ విత్ ఇన్ ద బ్లాక్, ఈ పర్టికులర్ ఫైల్లో దీని స్కోప్ అనేది ఉంది. కానీ ఈ ఫంక్షన్ లోపల మళ్ళీ ఈ శాంపుల్ని ఇస్తే మన అవుట్పుట్ అనేది మారిపోతుంది, ఎందుకంటే అగైన్ మనం ఓవర్ రైడ్ చేసినా సరే
దాని బ్లాక్ అనేది మళ్ళీ మారిందనమాట. ఈ పర్టికులర్ విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ ఆర్ విత్ ఇన్ ద ఫైల్ పర్టికులర్ బ్లాక్లో దాన్ని మనం యాక్సెస్ చేయగలం. మరి ఈ వేర్కి లెట్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ వేర్ కూడా గ్లోబల్గా వర్క్ అవుతుంది, అలానే ఈ ఫంక్షన్ లోపల కూడా వర్క్ అవుతుంది. 4 అని ఇచ్చాను టెస్ట్, ఇక్కడ 5 అని ఇచ్చాను. సో ఈ రెండింటిని ప్రింట్ చేసి చూద్దాం బయట. టెస్ట్ 4 ఇంకా టెస్ట్ 5. సో రెండింటిని చేస్తే టెస్ట్ 4 ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటుంది, ఎందుకంటే మనం లెట్ యూజ్ చేసాం. ఇప్పుడు వేర్ని ట్రై చేద్దాం. సో టెస్ట్ 4ని తీస్తున్నాం. సో వేర్ చూస్తే మనకి 20 అనేది యాక్సెస్ వచ్చింది, ఎందుకంటే ఇది విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ కాకుండా విత్ ఇన్ ద ఫంక్షన్ అనేది దీని స్కోప్. వేర్ యొక్క స్కోప్ ఏంటంటే విత్ ఇన్ ద ఫంక్షన్ ఆర్ విత్ ఇన్ ద ఫైల్ అనమాట. అంటే లోకల్గా అయితే విత్ ఇన్ ద ఫంక్షన్, గ్లోబల్గా అయితే బయట మనం ఎక్కడ డిక్లేర్ చేసినా సరే అది మిగతా అన్ని ఫంక్షన్స్లోనూ కూడా దాన్ని యాక్సెస్ చేయొచ్చు. కానీ లెట్ విషయానికి కానీ లేదా కాన్స్టెంట్ విషయానికి వస్తే అవి కేవలం విత్ ఇన్ ద పర్టికులర్ బ్లాక్స్లో మాత్రమే వాటిని యూజ్ చేయగలం అనమాట. ఇప్పుడు ఈ టెస్ట్ 4 అన్న దాన్ని ఈ బ్లాక్లో మాత్రమే మనం రన్ చేయగలం, కానీ దాని బయట దాన్ని యాక్సెస్ చేయలేం. ఈ బ్లాక్ బయట దాన్ని యాక్సెస్ చేయలేం అనమాట. ఇంకా కాన్స్టెంట్ చూద్దాం. సేమ్ లెట్ ఎలా అయితే బ్లాక్ స్కోప్ అలానే కాన్స్టెంట్ కూడా బ్లాక్ స్కోప్ అనమాట. సో ఈ కాన్స్టెంట్ని డిక్లేర్ చేసాం. సో దీన్ని ఇక్కడ ప్రింట్ చేద్దాం. సో చెక్ 2 అనేది ప్రింట్ అయింది. సేమ్ ఇప్పుడు ఈ బ్లాక్ లోపల మనం ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేద్దాం, ఓకే అనేదాన్ని. సో ఈ టెస్ట్ 6ని బయట యాక్సెస్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. చూస్తే అవుట్పుట్ ఈజ్ టెస్ట్ 6 అనేది నాట్ డిఫైన్డ్ అని వస్తుంది, ఎందుకంటే ఇది దీని యాక్సెస్ అనేది పర్టికులర్ బ్లాక్లో మాత్రమే ఉంటుంది కాబట్టి. స్కోప్లో ఇవి మెయిన్ డిఫరెన్సెస్. ఇంకా నెక్స్ట్ డిఫరెన్స్ రీడిక్లరేషన్, అంటే సేమ్ వేరియబుల్ని మళ్ళీ డిక్లేర్ చేయడం అనమాట. సో దీని గురించి ఇన్డెప్త్గా చూద్దాం. సో ఈ రీడిక్లరేషన్లో ఫస్ట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం, వేర్ డిక్లేర్. సో డిక్లేర్ అనేది ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను, దాని అవుట్పుట్ శాంపుల్ అని చూపిస్తున్నాను. సో దీన్ని కన్సోల్ లాక్ చేసి చూద్దాం. సో మనకి శాంపుల్ అనేది అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు ఈ వేరియబుల్ని నేను ఓవర్ రైట్ చేయొచ్చా, అంటే మళ్ళీ డిక్లేర్ చేయొచ్చా వేర్ యూజ్ చేసి, వేర్ కీవర్డ్ యూజ్ చేసి డిక్లేర్ ఈక్వల్ టు వాల్యూ చేంజ్. సో ఈ డిక్లేర్ని మళ్ళీ ఇప్పుడు ప్రింట్ చేస్తే మనకు వాల్యూ అనేది లేటెస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది వస్తుంది అనమాట. సో రీడిక్లరేషన్ అనేది వేర్ విషయంలో పాసిబుల్. ఇప్పుడు మరి గ్లోబల్ అనేది ఖచ్చితంగా పాసిబుల్, ఎందుకంటే డిక్లేర్ ఈక్వల్ టు అగైన్ చేంజ్. సో ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే ఇది దాన్ని ఓవర్ రైట్ చేస్తుంది అనమాట. గ్లోబల్ వేరియబుల్ అనేది ప్రతి వేర్ కానీ లేదా గ్లోబల్ వేరియబుల్ కానీ ఓవర్ రైట్ చేయగలుగుతుంది అనమాట. ఇంకా లెట్ యూజ్ చేసి లేదా కాన్స్టెంట్ యూజ్ చేసి రీడిక్లరేషన్ అవుద్దా లేదా చూద్దాం. లెట్ డిక్లేర్ ఈక్వల్ టు 5. సో ఇప్పుడు ఈ డిక్లేర్ అనే వేరియబుల్ని లెట్ అనే కాన్స్టెంట్తో డిక్లేర్ చేసా. ఇప్పుడు మనకి ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ డిక్లేర్డ్ అని చెప్పేసి వస్తుంది అనమాట. సో రీడిక్లరేషన్ అనేది లెట్ విషయంలో అవ్వదు, అలానే కాన్స్టెంట్ విషయంలో కూడా రీడిక్లరేషన్ అనేది అవ్వదు. ఇది కామెంట్ చేద్దాం. చూస్తే సేమ్ అదే ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే కాన్స్టెంట్ అండ్ లెట్ అనేవి రీడిక్లరేషన్ అవ్వవు అనమాట. ఇది రీడిక్లరేషన్ యొక్క డిఫరెన్స్. సో రీఇనిషియలైజేషన్ విషయానికి వస్తే రీఇనిషియలైజేషన్ అంటే జస్ట్ రీఅసైన్ చేయడం అనమాట. వాల్యూస్ని మారిస్తే దేనికి మారుతుంది, ఏ కీవర్డ్స్కి వాల్యూస్ అనేవి మనం మార్చవచ్చు అనేది చూడొచ్చు. ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం, యాడ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. సో దీనికి 10 అనే వాల్యూ అసైన్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ చేస్తే మనకి 10 అనేది వచ్చింది. దీన్ని ఇప్పుడు మళ్ళీ ఈ యాడ్ అనే దానికి వాల్యూని రీఅసైన్ చేయొచ్చా, అంటే 20 అనేది అసైన్ చేయొచ్చా? అసైన్ చేయొచ్చు. అలానే ఎన్నిసార్లు అయినా చేయొచ్చా? ఎస్, ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం వాల్యూని రీఅసైన్ చేయొచ్చు అనమాట.
అదే వేర్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే. ఇక లెట్ అని యూజ్ చేస్తే మనం మళ్ళీ రీఇనిషియలైజ్ చేయొచ్చా చూడాలంటే మైనస్ అనే వేరియబుల్ క్రియేట్ చేసా, 20 వాల్యూ అసైన్ చేశాను. ప్రింట్ చేద్దాం ఒకసారి మైనస్ని ప్రింట్ చేస్తే మనకి వాల్యూ 20 వచ్చింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ రీఅసైన్ చేయొచ్చా, -=40. ఇప్పుడు నేను 40 అనేది ఇచ్చాను. సో ఇది రీఅసైన్ అవ్వగలిగితే వాల్యూ అనేది మనకు 40 రావాలి. సో 40 వచ్చింది కాబట్టి లెట్ అనేది కూడా రీఅసైన్ చేయొచ్చు అనమాట. అంటే రీఇనిషియలైజేషన్ అనేది లెట్ కూడా పాసిబుల్. ఇప్పుడు కాన్స్టెంట్ విషయంలో ఇది పాసిబులా కదా చూద్దాం. సో కాన్స్టెంట్ పై అనే వాల్యూ డిక్లేర్ చేస్తున్నాను 3.14. సో ఇప్పుడు పైని నేను ప్రింట్ చేస్తే 3.14 అనేది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ పై వాల్యూ నేను చేంజ్ చేయగలనా లేదా, పై = 10. సో ఇప్పుడు ప్రింట్ చేస్తే అసైన్మెంట్ టు కాన్స్టెంట్ వేరియబుల్ అనేది అవ్వదన్నమాట. ఇది కాన్స్టెంట్ వేరియబుల్ యొక్క వాల్యూని మనం రీఅసైన్ చేయలేమన్నమాట. అది కూడా దేనికంటే ప్రిమిటివ్ డేటా టైప్స్కి మాత్రమే. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే నంబర్ కానీ లేదా స్ట్రింగ్స్ కానీ లేదా నల్ కానీ లేదా అన్డిఫైన్డ్ కానీ. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో జావాస్క్రిప్ట్లో వాటికి మనం రీఇనిషియలైజేషన్ లేదా రీఅసైన్మెంట్ అనేది పాసిబుల్ కాదు. దేనిలో అంటే కాన్స్టెంట్ వేరియబుల్ విషయంలో. ఏ డేటా టైప్స్లో ఈ రీఇనిషియలైజేషన్ అనేది కాన్స్టెంట్ వేరియబుల్స్కి పాసిబుల్ అవుద్దో చూద్దాం. సో ఇందులో ఇది పాసిబుల్ కాదు. సో రెఫరెన్స్ డేటా టైప్స్ అనే వాటిలో ఇది పాసిబుల్ అనమాట. రెఫరెన్స్ డేటా టైప్స్లో కాన్స్టెంట్ వాల్యూస్ని మనం చేంజ్ చేయగలం. అది ఎలానో చూద్దాం. కాన్స్టెంట్ స్టూడెంట్స్ అనే వేరియబుల్ తీసుకుందాం. ఇందులో మనం ఒక నెంబర్ ఆఫ్ స్టూడెంట్ యొక్క నెంబర్స్ వేద్దాం. సో 1 2 3 4 5. సో 5 స్టూడెంట్స్ ఉన్నారు. 5 స్టూడెంట్స్ యొక్క ఐడీస్ అనమాట. సో వీటిని ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. సో స్టూడెంట్స్ ప్రింట్ చేస్తే మనకి 1 to 5 వచ్చింది. సో ఇది యాక్చువల్గా కాన్స్టెంట్ కదా. సో మరి దీన్ని మనం చేంజ్ చేయగలమా? యాక్చువల్గా ప్రిమిటివ్ టైప్స్ కాబట్టి ప్రిమిటివ్ టైప్స్లో అయితే పాసిబుల్ కాదు. రిఫరెన్స్ టైప్లో పాసిబుల్ అని చెప్తున్నాం కదా. సో అది ఎలా పాసిబుల్ ఒకసారి చూద్దాం. స్టూడెంట్స్ = 1 2 3 ఇలా అసైన్ చేసాం అనుకోండి, పాసిబుల్ అవుద్దా? అవ్వదు. ఎందుకంటే అసైన్మెంట్ టు కాన్స్టెంట్ వేరియబుల్ అగైన్ ఇది పాసిబుల్ కాదు. కానీ ఎలా పాసిబుల్ అవుద్ది అంటే ఈ అరేస్ అనేవి ఆబ్జెక్ట్స్ అన్నమాట. సో ఆబ్జెక్ట్ టైప్స్ ఏమున్నా సరే, అంటే అరేస్ కానీ లేదా ఆబ్జెక్ట్స్ కానీ లేదా ఫంక్షన్స్ కానీ మ్యాప్స్ కానీ సెట్ కానీ ఆబ్జెక్ట్ టైప్ ఏ ఉన్నా సరే వాటిని మనం చేంజ్ చేయగలం. వాటికంటూ కొన్ని మెథడ్స్ ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ అరే తీసుకుంటే అరేలో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే పుష్ మెథడ్, పాప్ మెథడ్, షిఫ్ట్ మెథడ్. ఎగ్జాంపుల్ పుష్ మెథడ్ చూద్దాం. పుష్లో అంటే చివరిని ఒక నెంబర్ యాడ్ చేయాలనుకుంటున్నాం, 6 యాడ్ చేయాలనుకుంటున్నాం. సో అంటే కాన్స్టెంట్ వేరియబుల్ అయినా సరే మనం దాన్ని మాడిఫై చేయగలుగుతున్నాం అనమాట. ఇప్పుడు చూస్తే ఇక్కడ 6 అనేది యాడ్ అయింది. సో కాన్స్టెంట్ అయినా సరే యాడ్ అయింది అనమాట. ఎందుకంటే ఇది రిఫరెన్స్ డేటా టైప్ అనమాట. ఈ అరే అనేది రిఫరెన్స్ డేటా టైప్. మరి ఆబ్జెక్ట్కి యాడ్ చేయగలమా లేదా చూద్దాం. కాన్స్టెంట్ యూజర్ ఒక యూజర్ ఉన్నాడు. సో యూజర్ ఆబ్జెక్ట్ నేమ్ ఏంటంటే వెంకటేష్ అనమాట. సో ఇప్పుడు ఈ యూజర్ యొక్క డేటా ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. యూజర్ని ప్రింట్ చేస్తే మనకి నేమ్ వచ్చింది. సో దీన్ని మనం మాడిఫై చేయగలమా లేదా. యూజర్ డాట్ ఏజ్ యాడ్ చేద్దాం. ఏజ్ = 20 అనేది యాడ్ చేశారు. సో ఈవెన్ ఇది కాన్స్టెంట్ వేరియబుల్ అయినా సరే దీనికి మనం మాడిఫై చేయగలం అనమాట. సో ఏజ్ 20 అనేది మనకి యాడ్ అయింది. ఇలా అరేస్ కానీ లేదా ఆబ్జెక్ట్స్ కానీ, సో ఆబ్జెక్ట్ టైప్ ఏ ఉన్నా సరే వాటిని మనం మాడిఫై చేయగలం. ఇలా ఎందుకు జరుగుతుందో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఎగ్జాంపుల్కి వేర్తో ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం, స్టూడెంట్ అని. స్టూడెంట్ = వెంకటేష్. లెట్ యూస్ చేసి మొబైల్ అనే వేరియబుల్ క్రియేట్ చేస్తే ఈ మొబైల్ సపోజ్ రెడ్మీ Note 7. సో ఈ మొబైల్ అనే వేరియబుల్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అసలు ఎలా స్టోర్ అవుతాయో ఒకసారి చూద్దాం. సో డేటా టైప్ తీసుకుందాం.
ఇంకా వేరియబుల్, అలానే వాల్యూ. సో నార్మల్ వేర్ లెట్ అనే వాటికి ఎలా స్టోర్ అవుతాయంటే డేటా టైప్ వేర్, అలానే దాని యొక్క వేరియబుల్ నేమ్ స్టూడెంట్ అండ్ ఇట్స్ వాల్యూ వెంకటేష్. అలానే లెట్ కీవర్డ్, దాని యొక్క వేరియబుల్ మొబైల్, వాల్యూ వచ్చేసి రెడ్మీ నోట్ 7. ఇంకా కాన్స్టెంట్ వేరియబుల్ విషయానికి వస్తే అది ఎలా స్టోర్ అవుతుంది. కాన్స్టెంట్ డేటా టైప్ స్టూడెంట్స్ ఈజ్ ద వేరియబుల్ నేమ్. ఇంకా ఈ కాన్స్టెంట్ అనే దానికి అంటే రిఫరెన్స్ టైప్కి అరే అనేది డైరెక్ట్గా ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట. అది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే సెపరేట్ మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది. ఎలా అంటే రిఫరెన్స్ నెంబర్ ఇంకా వాల్యూ. సో ఈ టైప్లో స్టోర్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ రిఫరెన్స్ 1001 అనుకోండి. దీని యొక్క వాల్యూ అక్కడ ఏదైతే వాల్యూ ఇచ్చామో ఆ వాల్యూ ఇక్కడ స్టోర్ అవుద్ది 1 2 3 4 5. అలానే ఈ ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ అనేది 1002 అనుకోండి. సో దీని యొక్క వాల్యూ ఈ వాల్యూ ప్లేస్లో స్టోర్ అవుద్ది అనమాట, వెంకటేష్. సో ఇలా స్టోర్ అవుద్ది. సో ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూ ప్లేస్లో డైరెక్ట్ వాల్యూ బదులు రిఫరెన్స్ నెంబర్ అనేది స్టోర్ అవుద్ది అనమాట. అలానే కాన్స్టెంట్ యూజర్ తీసుకుంటే ఇక్కడ కూడా ఈ వాల్యూ యొక్క రిఫరెన్స్ మాత్రమే వస్తుంది, కానీ డైరెక్ట్ వాల్యూ అనేది ఉండదు. సో ఇప్పుడు మనం వేర్ యొక్క వాల్యూ చేంజ్ చేస్తే మనకు వాల్యూ చేంజ్ అవ్వడానికి కారణం ఏంటంటే డైరెక్ట్ ఈ వాల్యూని మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం కాబట్టి దాన్ని మాడిఫై చేయగలుగుతున్నాం. అలానే లెట్ అనే దాన్ని కూడా డైరెక్ట్ వాల్యూని యాక్సెస్ చేయగలుగుతున్నాం కాబట్టి మాడిఫై చేయగలుగుతున్నాం. కానీ రిఫరెన్స్ డేటా టైప్స్కి వచ్చేసరికి మనకి వాల్యూ అనేది స్టోర్ అవ్వకుండా రిఫరెన్స్ అనేది స్టోర్ అవుతుంది కాబట్టి మనం డైరెక్ట్ దాన్ని మాడిఫై చేయలేకపోతున్నాం అనమాట. ఇప్పుడు ఏదైనా ఆ రిఫరెన్స్ని మనం మాడిఫై చేస్తే ఆటోమేటిక్గా రిఫరెన్స్ యొక్క వాల్యూ అనేది మాడిఫై అయిపోతుంది అనమాట. ఎగ్జాంపుల్ సేమ్ రిఫరెన్స్ నెంబర్ అనేది వేరే వేరియబుల్ కూడా ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ టీచర్స్ అనేది ఉంది, సేమ్ స్టూడెంట్సే టీచర్స్ అనుకోండి. ఇప్పుడు 1001 సేమ్ 1001 అనే రిఫరెన్స్ని మళ్ళీ యూజ్ చేస్తున్నాం. అప్పుడు వాల్యూ ఏమొస్తుందంటే రిఫరెన్స్ దగ్గరికి వెళ్తే దీని వాల్యూ అగైన్ 1 2 3 4 5 మాత్రమే వస్తుంది, ఎందుకంటే రిఫరెన్స్ అనేది సేమ్. సో కాబట్టి వాల్యూ అనేది సేమ్ వస్తుంది అనమాట. అలానే ఈ రెండు వేరియబుల్స్లో ఏ వేరియబుల్ని మనం మాడిఫై చేసినా సరే వేరే వేరియబుల్ కూడా దాన్ని మాడిఫై అయిపోతుంది అనమాట, ఎందుకంటే రెండు సేమ్ రిఫరెన్స్ని పాయింట్ చేసి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దాని వాల్యూ అనేది చేంజ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు నేను ఈ 1 2 3 4 5 ఇచ్చాను. సో ఇప్పుడు స్టూడెంట్స్ని టీచర్స్కి అసైన్ చేస్తాను. టీచర్స్ వేరియబుల్లో స్టూడెంట్స్ని అసైన్ చేశాను అనమాట. ఇప్పుడు ప్రింట్ చేస్తే టీచర్స్ని, సో అగైన్ 1 2 3 4 5 6 మాత్రమే వచ్చాయి. ఈవెన్ ఇక్కడ మనం పుష్ చేసాం కాబట్టి దీంతో కలిపి టోటల్ ఈ స్టూడెంట్స్లో ఏదైతే ఉందో అది ఇక్కడ వచ్చింది. సో కానీ ఇప్పుడు నేను టీచర్స్ని మాడిఫై చేస్తే టీచర్స్ డాట్ పుష్ 7. సో 7 అంటే ఈ టీచర్స్కి నేను 7ని యాడ్ చేశాను. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే టీచర్స్ అనేది 1 to 7 వచ్చింది. మరి స్టూడెంట్స్ వాల్యూ ఏమవ్వాలి యాక్చువల్గా అయితే? స్టూడెంట్స్ వాల్యూ అనేది యాక్చువల్గా ఓన్లీ 6 వరకు మాత్రమే ఉంది, దాన్ని మళ్ళీ టీచర్స్కి అసైన్ చేసాం. తర్వాత మళ్ళీ స్టూడెంట్స్ మనం మాడిఫై చేయలేదు, కేవలం టీచర్స్ మాత్రమే మాడిఫై చేసాం. కానీ ఇక్కడ అవుట్పుట్ చూస్తే రెండు సేమ్ అవుట్పుట్స్ వస్తాయి అన్నమాట, ఎందుకంటే ఈ రెండు సేమ్ రెఫరెన్స్ని పాయింట్ చేసి ఉన్నాయన్నమాట. ఈ రెండిట్లో దేన్ని మనం మార్చినా సరే అది వేరే దాన్ని మాడిఫై చేస్తుంది. సో ఈ కాన్ఫ్లిక్ట్ మనం ఎలా రిజాల్వ్ చేయొచ్చు? సో ఎలా రిజాల్వ్ చేయొచ్చు అంటే స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసి మనం రిజాల్వ్ చేయొచ్చు అనమాట. స్ప్రెడ్ ఆపరేటర్ అంటే జస్ట్ ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్లో 3 డాట్స్ పెడితే ఈ స్టూడెంట్స్ అనే అరే అనేది స్ప్రెడ్ అవ్వడం అంటే ఈ ఈచ్ వాల్యూని సెపరేట్ చేసి దాన్ని మళ్ళీ ఈ టీచర్స్ అనే వేరియబుల్లోకి అసైన్ చేస్తాను అనమాట. ఇప్పుడు ప్రింట్ చేసి చూస్తే ఇప్పుడు చూడండి టీచర్స్ అనేది
7 వరకు వచ్చింది, కానీ స్టూడెంట్స్ మాత్రం మోడిఫై అవ్వలేదన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ స్ప్రెడ్ చేయగానే మళ్ళీ ఇంకొక కొత్త అరే అనేది క్రియేట్ అవుతుందన్నమాట. కొత్త అరే క్రియేట్ అయినప్పుడు కొత్త రిఫరెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మన టీచర్స్ మోడిఫై చేస్తే అది స్టూడెంట్స్ని ఎక్కడ ఎఫెక్ట్ చేయదన్నమాట. సో ఇలా ఈ అరేస్ అనే వాటిని ఎఫెక్ట్ అవ్వకుండా మోడిఫై చేయొచ్చు. ఇంకా ఆబ్జెక్ట్స్ విషయానికి వస్తే ఆబ్జెక్ట్స్ని ఎలా చేంజ్ అవ్వకుండా చూడొచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ యూజర్ని 20 యాడ్ చేసాము, ఇంకొక యూజర్ క్రియేట్ చేద్దాం. అడ్మిన్ అనేది అడ్మిన్కి ఈ యూజర్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు అడ్మిన్ని ప్రింట్ చేస్తే మనకి ఆ యూజర్ యొక్క వాల్యూని వచ్చింది. ఇప్పుడు నేను అడ్మిన్ని మోడిఫై చేస్తే అడ్మిన్ ఏజ్ని రీరైట్ చేద్దాం. సో ఏజ్ ఈక్వల్ టు 30 అని పెట్టాను. సో 30 అని పెడితే ఇక్కడ చూస్తే ముందు నేను యాడ్ చేసిన యూజర్ యొక్క ఏజ్ ఎంతంటే 20, కానీ ఇక్కడ నేను అడ్మిన్కి మాత్రమే యాడ్ చేశాను. కానీ అది ఏమైందంటే బోత్ యూజర్ అండ్ అడ్మిన్ రెండు సేమ్ వాల్యూస్ ఉన్నాయన్నమాట. సో పైన చూస్తే అడ్మిన్కి 30 యాడ్ చేశాను, కానీ నేను యూజర్ని అసలు మోడిఫై చేయాలనుకోలేదు, కానీ అది మోడిఫై అయిపోయింది. ఎందుకంటే రెండు సేమ్ పాయింటర్ని అంటే సేమ్ రెఫరెన్స్ నెంబర్ని పాయింట్ చేసి ఉన్నాయి కాబట్టి ఒకదాన్ని చేంజ్ చేస్తే ఇంకొకటి మారిపోతుంది అనమాట. ఇంకా మరి దీన్ని కూడా ఎలా రిజాల్వ్ చేయొచ్చు? సో దీన్ని ఎలా రిజాల్వ్ చేయొచ్చు అంటే ఫస్ట్ ప్రజెంట్ యూజర్ని స్ట్రింగిఫై చేయాలి. స్ట్రింగిఫై చేస్తే ఇది మొత్తం ఉన్న ఆబ్జెక్ట్ అంతటిని స్ట్రింగ్గా కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ చూస్తే ఇదంతా స్ట్రింగ్ టైప్లో ఉన్నది. సో దీన్ని మళ్ళీ మనం పార్స్ చేద్దాం. పార్స్ అంటే మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చింది అనమాట. అంటే స్ట్రింగ్ నుంచి నార్మల్ ఆబ్జెక్ట్ టైప్లో కన్వర్ట్ అవుద్ది. సో ఇలా కన్వర్ట్ అయినప్పుడు ఒక కొత్త రెఫరెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఈ అడ్మిన్కి కొత్త రెఫరెన్స్ స్టార్ట్ అయ్యి కొత్త ఆబ్జెక్ట్గా క్రియేట్ అవుద్ది. సో ఏజ్ ఇక్కడ 30 ఉంది, ఈ యూజర్కి మాత్రం వాల్యూ అనేది చేంజ్ అవ్వలేదు, 20 అలానే ఉంది. సో ఇలా ఎఫెక్ట్ అవ్వకుండా మాడిఫై చేయొచ్చు అనమాట. ఒకసారి మొత్తం సమ్మరీ చూద్దాం, మెయిన్ డిఫరెన్సెస్ ఏంటన్నది. డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిక్లరేషన్ ఉంటుంది. ఇంకా స్కోప్ విషయానికి వస్తే గ్లోబల్, లోకల్ అండ్ బ్లాక్ స్కోప్ ఉంటుంది. వేర్కి లోకల్, గ్లోబల్ స్కోప్ ఉంటుంది. లెట్ అండ్ కాన్స్టెంట్కి బ్లాక్ స్కోప్ ఉంటుంది. రీడిక్లరేషన్ విషయానికి వస్తే వేర్కి మాత్రమే రీడిక్లరేషన్ అనేది కుదురుతుంది. అంటే గ్లోబల్ వేరియబుల్ కానీ వేర్ కానీ రీడిక్లరేషన్ అనేది కుదురుతుంది, కానీ లెట్ అనే కాన్స్టెంట్కి మాత్రం రీడిక్లరేషన్ అనేది పాసిబుల్ కాదు. రీఇనిషియలైజేషన్ విషయానికి వస్తే వేర్, గ్లోబల్ వేరియబుల్ ఇంకా లెట్ కీవర్డ్ యూజ్ చేసి మనం ఏ వేరియబుల్ డిక్లేర్ చేసినా సరే దానికి మనం రీఇనిషియలైజ్ చేయొచ్చు అనమాట వాల్యూస్ని. కాన్స్టెంట్కి మాత్రం రీఇనిషియలైజేషన్ పాసిబుల్ కాదు, అది కూడా ప్రిమిటివ్ డేటా టైప్స్లో మాత్రమే. ఇంకా రిఫరెన్స్ డేటా టైప్స్లో ఎలా పాసిబుల్ అవుద్ది అంటే కొన్ని ఆబ్జెక్ట్ యొక్క మెథడ్స్ యూజ్ చేసి అరేకి అయితే పుష్, పాప్ అండ్ షిఫ్ట్ యూజ్ చేసి మాడిఫై చేయొచ్చు. ఇంకా ఆబ్జెక్ట్స్ విషయానికి వస్తే ఆబ్జెక్ట్స్ని స్ట్రింగిఫై చేసి పాస్ చేస్తే ఆ విధంగా కూడా మనం రీఅసైన్ చేయొచ్చు అనమాట. సో ఇది వేర్, లెట్ అండ్ కాన్స్టెంట్ మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ డిఫరెన్సెస్. ఇప్పుడు మీకు వేర్, లెట్ అండ్ కాన్స్టెంట్ మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఏవైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వేరే ఏ ట్యూటోరియల్స్ కావాలన్నా సరే వెబ్ డెవలప్మెంట్ సంబంధించి లేదా మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ సంబంధించి ఏం కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.